ఆ మాటలను విన్న బ్రహ్మదేవుడు, "ఓ పుష్పరాజమా! నాకొక ఉపకారం చేయాలి. నాతో పాటు విష్ణువు దగ్గరకు వచ్చి ఈ బ్రహ్మ లింగాగ్రాన్ని చూశాడు అనే సాక్ష్యం చెప్పాలి" అని అడుగుతాడు. బ్రహ్మదేవుని మాటలను అంగీకరించిన మొగలి పువ్వు విష్ణువు వద్దకు వచ్చి అలాగే సాక్ష్యం చెబుతుంది. సాక్ష్యాన్ని నమ్మిన విష్ణువు బ్రహ్మదేవుడు నిజంగానే లింగాగ్రాన్ని సేవించాడనే నమ్మకంతో బ్రహ్మను షోడశోపచారాలతో పూజిస్తాడు. అబద్ధం చెప్పిన బ్రహ్మను శిక్షించడానికి ఈశ్వరుడు అగ్నిలింగం నుండి ఆవిర్భవిస్తారు. అహంకారంతో అసత్యమైన బ్రహ్మదేవుని దర్పాన్ని అణచాలనే కోరికతో మహాదేవుడు తన భ్రూమధ్యం నుండి భైరవుడనే మహాపురుషుణ్ణి సృష్టిస్తాడు. వెంటనే భైరవుడు శివుని ఆజ్ఞతో బ్రహ్మదేవుని యొక్క పంచమ ముఖాన్ని ఖండించి అదే వేగంతో మిగిలిన శిరస్సులను కూడా ఖండించబోతాడు. వెంటనే మహావిష్ణువు బ్రహ్మదేవుణ్ణి రక్షించాలని ఈశ్వరుణ్ణి వేడుకుంటాడు. ప్రసన్నుడైన మహాదేవుడు భైరవుణ్ణి వెనక్కి పిలిచి బ్రహ్మగారితో, "ఓ విధాత, నువ్వు లోకభారాన్ని వహించు. నువ్వు నశిస్తే లోకపాలకుడు లేని కారణంగా అరాజకమై లోకాలన్నీ నశిస్తాయి" అని చెప్తాడు. అలాగే మహాదేవుడు అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడికి భూలోకంలో పూజలు జరగవనే శాపం కూడా ఇస్తారు. అలాగే మొగలి పువ్వుకు కూడా ఇక పూజకి పనికిరావనే శాపాన్ని ఇస్తారు. అలాగే విష్ణుదేవుని యొక్క సత్యవ్రతానికి సంతోషించిన మహాదేవుడు విష్ణుదేవుడు భూలోకంలో ఉన్నతమైన పూజలను అందుకుంటాడు అనే వరాన్ని ఇస్తాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.